టోటల్లీ అన్ప్రొఫెషనల్ ఫిషర్ మ్యాన్స్ ఫిషింగ్ వస్తే ఎలా ఉంటుందో ఈరోజు చెప్తాను మీకు. మధ్యాహ్నం అన్నం తినేసి ఇంట్లో ఛాలెంజ్ చేసి చేపలు తెచ్చేస్తాం ఈవినింగ్ కర్రీకి అని శపథం చేసి వచ్చాం. ఇంత పెద్ద చెరువులో ముగ్గురం వచ్చాం. ఒక్కడికి ఒక్క చేప, చిన్న చేప కూడా పడలేదు. 3కి వచ్చాం, 4, 5, 6 ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఒక్క చేప కూడా పడలేదు. ఒక్కటే ముగ్గురులో ఒక్కడికి కూడా ఒక్క చేప కూడా పడలేదు. వీఆర్ అన్ప్రొఫెషనల్ ఫిషర్ మ్యాన్స్. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, సార్ నీ సట్టు తీసిన పనవలేదు కానీ మా వాడు అక్కడ వాళ్ళ ఆవిడతో ఫోన్ మాట్లాడుకున్నాడు. సర్లే, మాకు చేపలు పడకపోయినా బాధ లేదు, ఎందుకంటే అవి సేఫ్గా ఉంటాయి. మేము ఎవరి ప్రాణాలు తీయాలి అనుకోవట్లేదు కాబట్టి ఓకే. కానీ బాధ ఎక్కడుందంటే 10 రూపాయలు మైదా పిండి, 2 గుడ్లు అనవసరంగా ఇంకో 25 రూపాయలు వేస్ట్ చేసుకున్నాం. ఆ 25 రూపాయలకైనా ఒక్క చేప కూడా పడలేదు. అది మా బాధ. ఎవరికి చెప్పుకుంటాం? ఒక ఆమ్లెట్ అన్నా 2 గుడ్లు వేసి కలుపుకొని ఒక ఆమ్లెట్ వేసుకున్నా హ్యాపీగా తినేవాళ్ళం ఇంట్లో. పొడిసేవాళ్ళలాగా ఫోన్లు చేసుకొని రండి అమ్మా మేము పట్టేస్తాం, పొడిచేస్తాం, సాయంత్రం చేపలు తెచ్చేస్తాం అంటే ఇలాగే ఉంటుంది. ఎన్ని పడ్డాయి? సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ ఫిషెస్, బాయ్ బాయ్. ఎంజాయ్ పండుగ. ఈరోజు మీ రోజు, ఏదో ఒక రోజు వస్తాం మళ్ళీ, అప్పుడు కొడతాం, గట్టికి కొడతాం.